కన్ఫ్యూజన్ పాలన కొనసాగుతోంది. పాలనపై అవగాహన లేని లోపం స్పష్టంగా కనిపిస్తోంది. సర్కార్ తీసుకునే అనాలోచిత నిర్ణయాలు, ఆ తర్వాత చేస్తున్న దిద్దుబాటు చర్యలతో ప్రజలు కన్ఫ్యూజన్లో పడుతున్నారు. కొద్ది రోజుల క్రితం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెన్షన్లు, రైతు బంధు రికవరీ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత అధికారులు కొంతమందికి నోటీసులు సైతం ఇచ్చారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో తప్పును అధికారులపై నెట్టివేసే ప్రయత్నం చేశారు. దీన్ని కవర్ చేసుకునేందుకు మళ్లీ రికవరీ లేదంటూ మరో నోటీసులు జారీ చేశారు. అటు నిరుద్యోగుల విషయంలోనూ క్లారిటీ లేని మాటలు చెబుతున్నారు. నిరుద్యోగుల ఆందోళనలపై ముఖ్యమంత్రి, మంత్రుల మాటలు ఒక్కోలా ఉన్నాయి. నిరుద్యోగులు తమ బాధలు మంత్రులకు చెబితే సమస్య పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చెబుతుంటే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాత్రం మరో డిఎస్సి వేస్తామంటున్నారు. అటు మంత్రి సీతక్క మాత్రం ఇప్పుడే పరీక్షలు నిర్వహించి తీరుతామని నిరుద్యోగుల్లో గందరగోళం సృష్టిస్తున్నారు. దీనికి తోడు అన్నదాతల్లోనూ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు పాలకులు. రైతు భరోసా కోసం ప్రజాపాలన పేరుతో అప్లికేషన్ తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు రైతుల అభిప్రాయం పేరుతో మీటింగులు పెడుతోంది. దీంతో ఎవరికి రైతు భరోసా వస్తుందో, ఎవరికి రాదో కూడా తెలియక అన్నదాతలు సైతం ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో జరుగుతున్న కన్ఫ్యూజన్ పాలనపై మా స్పెషల్ కరెస్పాండెంట్ హరిత మరిన్ని వివరాలు అందిస్తారు. చెప్పండి హరిత. థ్యాంక్ యూ రాణి. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ పైన ఒక పట్టు కోల్పోయింది అనేసి చెప్పాలి. సో ఇందుకు ప్రధానంగా రైతుల విషయంలో కావచ్చు, అట్లాగే నిరుద్యోగుల విషయంలో కావచ్చు, సో పింఛన్దారులు ఎవరైతే ఉంటారో వృద్ధులు కావచ్చు, లేదంటే పథకాలకు సంబంధించిన వాళ్ళకు ఆసరా పింఛన్లు ఎవరైతే లబ్ధి పొందుతున్నారో సో వాళ్ళకు సంబంధించిన విషయాల్లో సో మొన్న ఒక మాట చెప్తుంది, ఆ తర్వాత 2 రోజులు ఆగగానే మరొక నిర్ణయాలు తీసుకునే విషయంలో నిజంగా ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్లో అసలు రాష్ట్ర పాలన ఎటుపోయింది అన్న క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవుతుంది. సో ప్రధానంగా మనం మొన్న చూసుకుంటే ఒక 2 రోజుల కిందట, నిన్న కాదు మొన్న ఒక 48 గంటల ముందట తీసుకుంటే ఆసరా పెన్షన్లు వెనక్కి తీసుకోవాలన్న కీలక నిర్ణయాన్ని అధికారులు ఆదేశించడం కానీ, పై అధికారులు ఆదేశించడం కానీ, ఇక అధికారుల నుంచి ఎవరైతే ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నటువంటి అనర్హులుగా వేటు వేసినటువంటి కొంతమందికి నోటీసులు కూడా జారీ అవ్వడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాకి చెందినటువంటి ఒక వృద్ధురాలికి తను అప్పటి వరకు తీసుకున్నటువంటి 1,70,000 ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వృద్ధురాలు తను 1,70,000 పెన్షన్ ఏదైతే ఉంటుందో అది రికవరీ చేయాలంటూ కూడా సో తనకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక రైతు బంధు తీసుకున్నటువంటి రైతుకి, అంటే తాను 4-7 సంవత్సరాల కిందట ఏదైతే ల్యాండ్ అమ్మిండ్రో అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్గా మారినప్పటికీ కూడా తనకు రైతు బంధు పడే విషయంలో రెవెన్యూ అధికారుల లోపభూయిష్ట కారణంగా తాను ఏదైతే రైతు బంధు తీసుకుంటున్నాడో తాను అనర్హుడంటూ అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఇప్పుడు మీరు తీసుకున్నటువంటి 7 సంవత్సరాల నుంచి తీసుకున్నటువంటి రైతు బంధు దాదాపు 6 లక్షలకు పైగా ఉంటుంది. అది కూడా రికవరీ చేయాలంటూ కూడా ఆసరా పెన్షన్ల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది గవర్నమెంట్. ఆ తర్వాత ఒక 48 గంటలు కూడా మారలేదు, మళ్ళీ రికవరీ నోటీసుల మీద ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది. సో ఏదైతే మొన్నటికి మొన్న నిర్ణయాలు తీసుకున్నారో, నోటీసులు ఇచ్చారో, రికవరీ చేయాలని ఆదేశాలు ఇచ్చారో ఆ రికవరీని ఆపేయాలి, తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఏవైతే నిర్వహిస్తామో అప్పుడు మళ్ళీ ఒక ఒపీనియన్కి వద్దాము, అప్పటి వరకు మాత్రం ఆ రికవరీ వెనక్కి తీసుకోవాలన్న ఆదేశాలను, నోటీసులు ఇచ్చిన విషయాలను ఇవన్నిటిని కూడా ఆపాలని కూడా మళ్ళీ కీలక నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం. అంటే ఇది అధికారులకు లేదంటే ప్రభుత్వానికి, అంటే సీఎం రేవంత్ రెడ్డికి కావచ్చు, కింది స్థాయి అధికారులకు, మంత్రులకు సమన్వయ లోపం ఏమన్నా దెబ్బతిన్నదా అన్న క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవుతుంది. ఎందుకంటే ఓట్లు వేసి మెయిన్గా ఎస్పెషల్లీ 6 గ్యారంటీలతో
అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్కు సో ఆసరా పెన్షన్లు కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే ఆసరా పెన్షన్లు పెంచుతామని హయాంలోకి వచ్చిన ఈ సర్కారు ఒక నెల కిందట మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఒక సభలో ఒక సమావేశంలో మాట్లాడుతూ అనర్హులకు మేము ఆసరా పెన్షన్లను కట్ చేస్తాము, ఫ్యూచర్లో అది జరుగుతుందని చెప్పాడు. ఆయన చెప్పిన ప్రకారమే ప్రజెంట్ ఒక 2 రోజుల కింద పై స్థాయి అధికారుల నుంచి కీలక ఆదేశాలు అయితే జారీ అయ్యాయి. కంప్లీట్గా రికవరీ నోటీసుల మీద అంటే ఆసరా పెన్షన్లు వెనక్కి తీసుకోవాలంటూ కూడా కీలక ఆదేశాలను జారీ చేసింది. చాలా వరకు గ్రౌండ్ లెవెల్లో చాలా మందికి నోటీసులు కూడా జారీ అవ్వడం అంటే నోటీసులు కూడా పంపించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా కంగు తిన్నారు ఇటు రైతులు కావచ్చు, పింఛన్దారులు కావచ్చు. మళ్ళీ ఒక 48 గంటలు తిరగలేదు, మళ్ళీ రికవరీ విషయంలో అంటే నోటీసుల మీద ప్రభుత్వం మళ్ళీ కీలక ఆదేశాలు తీసుకొని ఆ రికవరీ వెనక్కి తీసుకునే విషయంలో కాస్త ఆ ప్రాసెస్ని ఆపాలంటూ కూడా నిర్ణయం తీసుకుంది. అంటే మనం ఈ రెండింటిని గిన అబ్జర్వ్ చేస్తే అంటే ఇదే న్యూస్ లైన్ వేదికగా మనం ఇదే టాపిక్ మీద అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆసరా పెన్షన్లను వెనక్కి తీసుకోవాలంటూ తీసుకున్న నిర్ణయం మీద కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఇటు గ్రౌండ్ లెవెల్లో వృద్ధులు కావచ్చు, అటు రైతు బంధు తీసుకున్నటువంటి రైతులు కావచ్చు, అంటే ఎంత ఇబ్బందులు పడ్డారు, ఎంత భయాందోళనకు గురయ్యారు, ఎంత ఆందోళన చెందారు అన్న విషయాలను మనం కూడా డిస్కస్ చేసాము. సరే వెంటనే మళ్ళీ రికవర్ని ఆపేయాలంటూ కూడా కీలక ఆదేశాలను జారీ చేసింది ప్రభుత్వం. సో దీని విషయంలో ఓటు వేసిన జనాలతో ప్రభుత్వం ఏమన్నా సమన్వయ లోపం దెబ్బతిన్నదా? ఓటు వేసినటువంటి జనాలతో ప్రభుత్వం ఏమన్నా పాలకులు ఎక్కడ పోయినరు, అసలు ఓటు వేసిన జనాలతో ఈ రకంగా చేయడం వల్ల వాళ్ళు ఎంత భయాందోళనకు గురవుతారు, ఎంత భయపడతారు, ఎంత ఆందోళన చెందుతారు అన్న విషయాలను తక్కువపాటి టైంలోనే ఎటువంటి ప్రభుత్వం మీద ఎటువంటి వ్యతిరేకత మూటగట్టుకుంటుంది, ఇలాంటి ఏ సమాచారం కూడా ఆలోచించకుండా తీసుకున్నటువంటి ప్రభుత్వ నిర్ణయాలతో అసలు రాష్ట్రాన్ని పాలించేటప్పుడు ఎలా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి, సో సీఎం లెవెల్లో ఉన్న స్థాయిలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలను కింది స్థాయి మంత్రులు కావచ్చు, ఆ క్రింది స్థాయి అధికారులు కావచ్చు పాటించే విషయంలో అంటే పై స్థాయి నుంచి అధికారులకు ఆదేశాలు లేనప్పుడు అసలు ఒక టైప్ ఆఫ్ అంటే మీన్స్ సీఎంఓ నుంచి కావచ్చు, ఆ కింది స్థాయి అధికారుల నుంచి కావచ్చు, అసలు కింద ప్రజలకు ఎటువంటి నోటీసులు కూడా జారీ అవ్వవు. అది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి వాళ్ళకి చాలా మందికి గ్రౌండ్ లెవెల్లో నోటీసులు పంపించడం, మళ్ళీ ఆ ప్రాసెస్ని ఆపాలని చెప్పడం, ఇది మరి మంత్రులకు కావచ్చు, క్రింది స్థాయి అధికారులకు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డికి కావచ్చు, అంటే సమన్వయ లోపం కారణంగా ఇలాంటివన్నీ జరుగుతున్నాయా? అందుకనే వెంటనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా? అసలు మంత్రులు చెప్తుంది ఒకటి ఉంటుంది, సీఎం రేవంత్ రెడ్డి చెప్తుంది కొన్నిసార్లు నిర్ణయాలు ఒక విధంగా ఉంటుంది అన్న విషయాలను మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే న్యూస్ లైన్ వేదిక కూడా ఇలాంటి విషయాలను మనం డిస్కస్ చేయడం జరిగింది. పింఛన్లను రికవరీ చేయడం లేదంటూ మళ్ళీ నిర్ణయం తీసుకోవడంతో మాత్రం కొంత పింఛన్దారులు కావచ్చు లేదంటే రైతులు కావచ్చు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ కూడా అసలు ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ మీద ఎందుకు ఒక పట్టు కోల్పోయింది అన్న విషయాలు మాత్రం గ్రౌండ్ లెవెల్లో చాలా వరకు చాలామంది మాట్లాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా ఇప్పుడు చూసుకుంటే రైతు బంధు విషయంలో మనం మాట్లాడుకుందాం. ఇక రైతు బంధు విషయంలో ఎకరానికి గత ప్రభుత్వ హయాంలోనైతే 10,000 రూపాయలు రైతు బంధు ఇవ్వడం జరిగింది. సో ఆ 10,000 రూపాయలకి రైతు బంధు 5,000 కలిపి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ సో నిర్ణయం తీసుకుంది. 5,000 గత ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు మేము 5,000 కలిపి 15,000 ఇస్తామన్నది. సో ఇప్పటి వరకు కూడా అంటే విడతల వారీగా ఒక నెల రోజుల నుంచి 15 రోజుల నుంచి నెలలోపు ఖచ్చితంగా ఈ రైతు బంధు అనేది గత ప్రభుత్వ హయాంలో రైతులకు అందడం జరిగేది. కానీ ఇప్పుడు గనక మనం చూసుకుంటే ఆల్రెడీ వానాకాలం స్టార్ట్ అయింది. సో నాట్లు కూడా వేసుకుంటారు రైతులందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో. వాళ్ళకు పెట్టుబడి సాయం అందించాల్సిన టైంలో ఇప్పటికీ కూడా రైతు బంధు పడలేదు. ఈ 5 నెలల కాలంలో కూడా విడతల వారీగా రైతు బంధు ఇస్తామంటూ కూడా అన్నప్పటికీ కూడా కొంతమందికి మాత్రమే రైతు బంధు చేరడం జరిగింది. అంటే కేవలం 5,000 ఎకరాల కింద ఉన్న వాళ్ళకి కానీ లేదంటే 2,000 ఎకరాల వరకు కూడా ఉన్న వాళ్ళకు మాత్రమే రైతు బంధు అందడం జరిగింది. అది కూడా 5 నెలల కాలంలో అంటే ఒక నెల రోజుల లోపే కూడా
గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు అందేది. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఒక 5 నెలల కాలంలో ఒక్కసారిగా ఒక్క విడతగా మాత్రమే 5 నెలలు లాగి ఒక్క విడతగా మాత్రమే రైతు బంధు ఇవ్వడం జరిగింది. సో మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో కూడా రైతు బంధును మేము ఖచ్చితంగా ఇస్తాము అని రైతులను అడ్డం పెట్టుకొని ప్రచారం చేస్తూ ఎంపీ ఎలక్షన్స్లో సీట్లు సంపాదించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పటి వరకు కూడా రైతు బంధు విషయంలో అంటే కాలం వచ్చింది, వరి అంటే నాట్లు కూడా వేసిండ్రు, పెట్టుబడి సాయం కోసం కూడా రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఈ డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే రైతు బంధు విషయంలో ఒక భరోసాని కల్పించాల్సినటువంటి అడ్మినిస్ట్రేషన్ అంటే గవర్నమెంట్ సో ఇప్పటికి కూడా రైతు బంధు ఇవ్వకపోగా ఇప్పుడు జిల్లాల వారీగా డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క జిల్లాల వారీగా వెళ్ళి రైతులతో సమీక్ష సమావేశాలు కావచ్చు లేదంటే సదస్సులు కావచ్చు నిర్వహించడం అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు రైతుల నుంచి వాళ్ళ నుంచి కొంత డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం అంటున్నారు. అయితే ఇప్పటి వరకు చాలాసార్లు రైతు బంధు చాలా రైతులకు పడ్డప్పటికీ కూడా మరి ప్రజాపాలనలో తీసుకున్నటువంటి సో పత్రాలన్నీ కూడా దరఖాస్తులు కూడా ఏమయ్యాయి, రైతులకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ప్రతి డేటా కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇప్పుడు ఒక 7 నెలల కాలం గడిచినాక ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడిచింది కాలం, ఇప్పుడు మళ్ళీ సమీక్ష సమావేశాలు గ్రౌండ్ లెవెల్లో వెళ్ళడం కావచ్చు, జిల్లాల వారీగా వెళ్ళి సదస్సులు నిర్వహించి రైతుల నుంచి ఒక అభిప్రాయ సేకరణ అనేది ఇప్పుడు జరగడం జరుగుతుంది. సో జూన్లో స్టార్ట్ చేసి జూలై ఫస్ట్ వీక్లో ఈ రైతు బంధు అనేది కంప్లీట్గా రైతులకు చేరితేనే వాళ్ళకి సంబంధించి ఇప్పుడు నాట్లు వేసుకునే విషయంలో పెట్టుబడి సాయం ఏదన్నా కొంచెం అందేది. కానీ జూలై ఇప్పుడు మనం రెండో వారం కూడా క్రాస్ అవుతున్నాము. ఇప్పటికి కూడా గ్రౌండ్ లెవెల్లో రైతులకు రైతు బంధు పడకపోవడం మీద తీవ్ర వ్యతిరేకతనైతే మూటగట్టుకుంటున్నారనేసి చెప్పొచ్చు. సో 10 ఎకరాల వరకు ఉన్న వాళ్లకు ఇవ్వొచ్చని కూడా రీసెంట్గా బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క అన్నారు. కానీ 7 నెలలు దాటినప్పటికీ కూడా ఇంకా రైతుల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ కావచ్చు లేదంటే జిల్లాల వారీగా వెళ్ళి సమీక్ష సమావేశాలు నిర్వహించడం కావచ్చు, సదస్సులు నిర్వహించడం, వీటన్నిటి మీద మనము ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అంటే రైతు బంధు వేసే విషయంలో ఎందుకు ఇంత అలసత్వం వహిస్తుంది. ఫస్ట్ ఒక మాట చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రైతు బంధు ఇచ్చే విషయంలో రైతు భరోసాను కల్పించే విషయంలో రైతులకు ఎందుకు నిర్లక్ష్య ధోరణి వహిస్తున్నారు. ఇక్కడ కూడా అటు సీఎం చెప్పినటువంటి మాట కావచ్చు లేదంటే ఎలక్షన్స్ ముందు వీళ్ళు ప్రచారంలో మాట్లాడినటువంటి మాటలు కావచ్చు ఎక్కడ పోయాయి. సో ఇప్పుడు మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేసి రైతుల దగ్గర నుంచి అభిప్రాయాలను తీసుకోవడం వెనుక అసలు ఏం జరుగుతుంది అంటే గవర్నమెంట్ అన్నప్పుడు రైతులకు సంబంధించిన డేటా ఇన్ని రోజులు వేశారు కదా, వాళ్ళకి సంబంధించిన డేటా ఉండదా, కొంత ఒక రైతులకు సంబంధించిన డేటా తీసుకోమంటే క్రింది స్థాయి అధికారులు సీఎం రేవంత్ రెడ్డి ముందట పెట్టరా. ఇప్పుడు మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేయడం కావచ్చు, సదస్సులు కావచ్చు, సమావేశాలు కావచ్చు నిర్వహించడం వెనుక వీటిని మళ్ళీ డ్రాగ్ చేసేందుకే ఇదంతా ఏమన్నా కుట్ర జరుగుతుందా. రైతు బంధు వేసే విషయంలో ఇంకా లేట్ అయితే ఇక పెట్టుబడి సాయం అందక రైతులు వాళ్ళకి సంబంధించి ఏమి అంటే మీన్స్ వాళ్ళు ఏ విధంగానైతే అంటే పంట పొలాలను వేసుకునే విషయంలో సాగు చేసే విషయంలో వాళ్ళకి ఖచ్చితంగా పెట్టుబడి సాయం అందక మాత్రం చాలామంది రైతులు ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక చూసాం మనము. సో వర్షాలు పడ్డప్పుడు కంప్లీట్గా కళ్ళాల్లో ఉన్న పంట కూడా కంప్లీట్గా లాస్ అవ్వడం కానీ వాటిని ఎవరు కొనకపోవడం కానీ సో ఐకేపీ సెంటర్లకు తీసుకొచ్చి నెలల తరబడి అక్కడ వెయిట్ చేయడం కానీ ఇట్లాంటి రైతులు చాలామంది చనిపోవడం కానీ ఇట్లాంటి చాలా విషయాలు మనం గ్రౌండ్ లెవెల్లో వెళ్ళాము. మన న్యూస్ లైన్ తెలుగు ఛానల్ కూడా చాలా వరకు గ్రౌండ్ రిపోర్ట్స్ చేసింది. భువనగిరి కావచ్చు, జనగామ కావచ్చు, ఇట్లా చాలా జిల్లాలకు వెళ్ళి మనం గ్రౌండ్ రిపోర్ట్ కూడా అంటే డైరెక్ట్గా మనం రైతుల దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడడం జరిగింది. రైతులు కూడా తీవ్ర నిరాశలో ఉన్నారని చెప్పొచ్చు. రైతులను కొంత కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమంగా కూడా దీన్ని మనం చూసుకోవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక మూడో విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం రాని, నిరుద్యోగుల సమస్య. ప్రధానంగా ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా 15 రోజుల సంది నిరుద్యోగులు రోడ్లపైనే ఉంటున్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇట్లా నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు కావచ్చు, నిరసనలు కావచ్చు, లేదంటే ఆమరణ దీక్షల వరకు వెళ్ళిన సందర్భాలు ఎక్కడా లేవు. కానీ
తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ నిరుద్యోగులు మొత్తం కంప్లీట్గా వాళ్ళకున్న సమస్యల మీద రోడ్డెక్కుతున్నారనేసి చెప్పొచ్చు. గవర్నమెంట్ నిరుద్యోగులతో కూడా చెలగాటం ఆడుతుందనేసి చెప్పాలి. ఎందుకంటే ఇదే నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి సర్కార్. ఎందుకంటున్నానంటే అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల్లో నిరుద్యోగులకు చాలా వరకు హామీలు ఇచ్చింది. వాళ్ళు ఉన్నటువంటి అశోక్ నగర్కి వెళ్ళడం కావచ్చు, అక్కడ ఎక్కువగా వాళ్ళకి సంబంధించిన కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, అట్లాగే లైబ్రరీస్ ఉంటాయి అశోక్ నగర్లో. సో అక్కడికి వెళ్ళడం కావచ్చు, లేదంటే ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమగడ్డ ఉస్మానియా యూనివర్సిటీకి కూడా చాలా వరకు అధికారులు వెళ్ళడం జరిగింది. అంటే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, అప్పుడు పీసీసీగా ఉన్నప్పుడు తను కావచ్చు, లేదంటే రాహుల్ గాంధీ కావచ్చు, లేదంటే బట్టి విక్రమార్క అసెంబ్లీ వేదిక కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 విషయంలో కూడా పోస్టులను పెంచుతామని, అట్లాగే మెగా డిఎస్సిని ప్రకటిస్తామని, నిరుద్యోగులకు ఉన్నటువంటి ప్రతి సమస్యని మేము నెరవేరుస్తాం, మాకు ఓటేయండి, మమ్మల్ని గెలిపించండి, మేము మీ అమ్మ నాన్నలతో మాకు ఓటేయించండి, మీ కుటుంబ సభ్యులతో మాకు ఓటేయించండి, ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ హయాంలోకి వచ్చిన తర్వాత మీ ప్రాబ్లం అన్నిటినీ కూడా మేము సాల్వ్ చేస్తామను అంటూ నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని నిరుద్యోగుల సమస్యలను తీరుస్తామంటూ గత ప్రభుత్వం ఇచ్చే వాటికంటే కూడా మేము అధిక స్థాయిలో పోస్టులు పెంచుతాము, మెగా డిఎస్సిని ప్రకటిస్తామంటూ 4 అంశాలను ప్రధానంగా తెర మీదకు తీసుకువచ్చి వీళ్ళు హయాంలోకి వచ్చిరు ప్రభుత్వం. సో గ్రూప్ 1 విషయాన్ని డిస్కస్ చేద్దాం రాని. గ్రూప్ 1 విషయంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళకి గత ప్రభుత్వం 1:50 రేషియో ప్రకారమే వాళ్ళని ఇంటర్వ్యూస్కి పిలిచింది. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ ఏమిచ్చిందంటే 1:10 రేషియో 100 రేషియో ప్రకారం మేము చేస్తాము, సో మాకు ఓటేయండి అంటూ కూడా చెప్పుకొచ్చారు. అంతేకాదు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు కేవలం 500కు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చింది అని చెప్పారు, మేము పెంచుతామన్నారు గ్రూప్ 1 విషయంలో. కానీ ఇప్పుడు చూసుకుంటే ప్రిలిమ్స్ విషయంలో 560, అంటే కేవలం సంఖ్యాపరంగా చూసుకుంటే గత ప్రభుత్వం 500కు నోటిఫికేషన్ ఇస్తే ఇప్పుడున్న ప్రభుత్వం 560కి, అంటే 60 మాత్రం పెంచి 60కి పెంచి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది గ్రూప్ 1కి. ఇక గ్రూప్ 2కి సంబంధించి మనం డిస్కస్ చేసుకుంటే 2000 పోస్టులు వేస్తామని, అంటే 2000 పోస్టులు మాత్రం వేస్తామన్నారు. సో 2000 కాదు కదా, ఇప్పటి వరకు గ్రూప్ 2కి సంబంధించి పోస్టులు పెంచే విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. అట్లాగే గ్రూప్ 3కి సంబంధించి కూడా 3000 పోస్టులను మేము వేస్తామన్నారు, అంటే పెంచి వేస్తామన్నారు. సో ఆ విషయంలో కూడా ఇంకా క్లారిటీ లేదు. ఇక డిఎస్సి విషయంలో మెగా డిఎస్సిని ప్రకటిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో డిఎస్సి విషయంలో కేవలం 5000కు సంబంధించిన పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ మేము 5000కు 6000 పెంచుతూ 11000కు సంబంధించిన మెగా డిఎస్సి, అంటే మీన్స్ డిఎస్సిని ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ వీళ్ళిప్పుడు గొంతమ్మ కోరికలు ఏం కోరగట్లేదు. నిరుద్యోగులు అందరూ కూడా ఏదైతే గవర్నమెంట్, అంటే కాంగ్రెస్కి సంబంధించిన అధికార ప్రతినిధులు కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, సో వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిరుద్యోగులు ఉన్నటువంటి ప్లేసెస్కి వెళ్ళి వాళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చారో గ్రూప్ 1 విషయంలో కావచ్చు 1:100 రేషియో ప్రకారం పిలుస్తామనేసి, అట్లాగే గ్రూప్ 2, గ్రూప్ 3 విషయంలో పోస్టులను పెంచి నోటిఫికేషన్స్ ఇస్తామని, అట్లాగే డిఎస్సి విషయంలో కూడా మనం చూసుకోవచ్చు. సో డిఎస్సి విషయంలో కూడా కంప్లీట్గా 11,000 పోస్టులు ఇచ్చినప్పటికీ మీరు మెగా డిఎస్సి వేస్తామని చెప్పినా ఇప్పుడు వాళ్ళు అది అడగట్లేదు. కానీ 11,000 పోస్టులు మాత్రం వేసినప్పటికీ కూడా ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేయమని మాత్రమే నిరుద్యోగులు ఇప్పుడు రోడ్డు మీదకి వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు. సో డిఎస్సి విషయంలో సో మొన్న చూసుకుంటే జూన్ 2వ తేదీన టెట్ పరీక్ష జరిగింది. దానికి రిజల్ట్స్కి సంబంధించి 17, 18వ తేదీల్లో మాత్రం రిజల్ట్ వచ్చాయి. సో రిజల్ట్స్ వచ్చినప్పటికీ ఇప్పుడు మొన్న రీసెంట్గా 11వ తేదీ నుంచి ఈ డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే ప్రక్రియ ఆల్రెడీ మొదలైంది. ఈ 17వ తేదీన డిఎస్సి ఎగ్జామ్ ఉంది. కేవలం జూన్ 17, జూలై 17కి 1 నెల మాత్రమే గ్యాప్ ఉంది. సో ప్రిపేర్ కావడానికి టైం అడుగుతున్నారు నిరుద్యోగులు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ మెగా డిఎస్సి అన్నప్పటికీ పోస్టులు పెంచమని మాత్రం డిఎస్సి విషయంలో ఎవరు
నిరుద్యోగులు రోడ్ల మీదకి రావట్లేదు. కేవలం చదువుకోవడానికి టైం ఇవ్వండి మాకు, సో చదువుకోవడానికి టైం ఇస్తూ ఒక 3 నెలల గడువు ఇవ్వండి అని మాత్రం ఖచ్చితంగా నిరుద్యోగులందరూ కూడా, మొన్న రీసెంట్గా మనం చూసాము సిటీ కాలేజ్ నుంచి కూడా సో దగ్గర ఓయూ వరకు కూడా రాత్రి టైంలో నిర్బంధాలకు గురయ్యారు. చీకటిలో చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఆడవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా వరకు ఇబ్బంది పడిన సిచ్యువేషను. కరెంటు లేక, తిండి లేక, నీళ్లు లేక నిరుద్యోగులు పడ్డ గోస అంతా ఇంత కాదు. మన న్యూస్ లైన్ ఛానల్ అక్కడికి కూడా వెళ్ళింది. గ్రౌండ్ లెవెల్లో మన న్యూస్ లైన్ టీం కూడా వీటన్నింటిని కూడా కళ్ళకు కట్టినట్టు అసలు వాళ్ళ సమస్య ఏంటి, అసలు గవర్నమెంట్ ఎలాంటి హామీలు ఇచ్చింది, ఇప్పుడు చేస్తున్న పనులేంటి, ఎందుకు నిరాశ చెందారు, ఎందుకు రోడ్ల మీదకి వచ్చే స్థాయికి నిరుద్యోగులను తీసుకొచ్చింది గవర్నమెంట్ అన్న విషయాన్ని కూడా మనము వాళ్ళతో మాట్లాడడం కానీ గ్రౌండ్ లెవెల్లో లైవ్ ద్వారా పబ్లిక్కి చూపించడం కానీ చేశాము. సో ఓవరాల్గా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో, నిరుద్యోగుల విషయంలో ఏమంటున్నారంటే, ఇప్పుడున్నటువంటి మంత్రులతో కానీ, అంటే పొన్నం ప్రభాకర్ తోట కానీ, లేదంటే మంత్రుల బృందం ఉంది, వాళ్ళతో వచ్చి నిరుద్యోగుల బృందాలు ఉంటాయి, అంటే నిరుద్యోగులకు సంబంధించి విద్యార్థి సంఘాలు ఉంటాయి, వాళ్ళందరినీ కూడా వచ్చి మాట్లాడమని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అదే సీతక్క ఏ పరీక్షను కూడా వాయిదా వేసేది లేదు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిందో పరీక్షలు ఎప్పుడెప్పుడు జరుగుతాయనేసి నిర్ణయించిందో అదే ప్రకారం పరీక్షలు జరుగుతాయి. ఏ రకంగా కూడా పరీక్షలు వాయిదా వేసే ప్రసక్తే లేదనేసి మంత్రి సీతక్క చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క కూడా డిఎస్సి విషయంలో వాయిదా ఎట్టి పరిస్థితుల్లో కుదరదను ససేమీరా మళ్ళీ డిఎస్సి మేము కాంగ్రెస్ హయాంలో ఏదైతే వేస్తామో అప్పుడు ప్రిపేర్ అవ్వండి, అప్పుడు మళ్ళీ రాయండి అంటూ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. అప్పుడు ట్రై చేసుకోండి అంటున్నారు. సో ఇదంతా కూడా అడ్మినిస్ట్రేషన్ లోపమా? సీఎం రేవంత్ రెడ్డి ఏమో మంత్రుల బృందం మీకోసం వెయిట్ చేస్తుంది, మంత్రులు ఉన్నారు, వాళ్ళతో వచ్చి డిస్కస్ చేయండి అనేసి అంటారు. అంటే వాయిదా వేసే విషయంలో ఏమన్నా వీళ్ళకి అక్కడేదన్నా దొరుకుతుందేమో, అంటే మీన్స్ ఒక జవాబు ఏమన్నా దొరుకుతుందేమో అనేసి సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలతో అర్థమవుతుంది. కానీ క్రింది స్థాయిలో ఉన్నటువంటి, అంటే మంత్రులు సీతక్క కావచ్చు, పరీక్ష వాయిదా వేసేదే లేదు. సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే డిసైడ్ చేసిందో, నిర్ణయం తీసుకుందో అదే నిర్ణయం ప్రకారం పరీక్షలు జరుగుతాయనేసి ఒక మాట వ్యాఖ్యానించింది. సో బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క కూడా అసలు డిఎస్సిని, అంటే నెక్స్ట్ టైం ఏదన్నా డిఎస్సి మేము ఏమన్నా ప్రకటిస్తే అప్పుడు ట్రై చేసుకోండి అని చాలా చులకనగా మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. ఇదే కాకుండా ఇప్పుడు రోడ్ల మీదకి నిరుద్యోగులు వచ్చినటువంటి కారణాలు చాలా ఉన్నాయి. వీళ్ళు అడుగుతుంది గొంతమ కోరికలు కాదు. నిరుద్యోగుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి రాకముందు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టడం కావచ్చు, హామీలు ఇవ్వడం కావచ్చు, వాళ్ళున్నటువంటి చోటుకి అంటే లైబ్రరీస్ కావచ్చు, లేదంటే కోచింగ్ సెంటర్ల వద్దకు వెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను మాత్రమే ఇప్పుడు నిరుద్యోగులు లేవనెత్తుతున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి పనికి మాలినోళ్ళు, అసలు ఎగ్జామ్స్ రాయనోళ్ళు, తలకమాసినోళ్ళు, వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు. అట్లాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఉసుగొల్పడం ద్వారా వాళ్ళు చేస్తున్నారు. అడ్డా కూలీలు కావచ్చు, లేదంటే అడుక్కునే వాళ్ళు కావచ్చు, వాళ్ళు మాత్రమే రోడ్ల మీదకి వస్తున్నారు. సరిగ్గా ఎగ్జామ్ రాసే వాళ్ళు, సరిగ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఎవరు రోడ్ల మీదకి రావడం లేదంటూ కూడా చాలా అసభ్యకరంగా నిరుద్యోగులను తిట్టడం జరిగింది చాలా మొన్న జరిగిన సమావేశంలో. అట్లాగే ఈ రకంగా అంటే పింఛన్దారుల విషయంలో కావచ్చు, లేదంటే రైతుల విషయంలో కావచ్చు, దాంతోపాటు నిరుద్యోగుల విషయంలో కావచ్చు, ఈ మూడు వర్గాల విషయంలో మాత్రం ప్రభుత్వం చెలగాటం ఆడుతుందనేసి చెప్పాలి. సో పింఛన్దారులకు అప్పుడే నోటీసులు ఇవ్వడం, అనర్హులంటూ నోటీసులు ఇవ్వడం, వాటిని రికవరీ చేసుకోవాలంటూ నోటీసులు ఇవ్వడం, వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయడం, ఇట్లాంటివన్నీ కూడా మనం గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నాము. ఇక తర్వాత రైతు భరోసా విషయంలో కూడా గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల విషయంలో మనం ఆలోచించాల్సిన అవసరం. వానాకాలం స్టార్ట్ అయింది, నాట్లు వేసుకుంటున్నారు, ఇప్పటి వరకు కూడా పెట్టుబడి సాయం అందలేదు. పెట్టుబడి సాయం అందక, లేదంటే వేసిన పంట నాణ్యమైనది లేకపోవడం
కావచ్చు, లేదంటే అంటే ఇట్లాంటి విషయంలో కూడా చాలామంది రైతులు ఇప్పటికే చాలామంది చనిపోవడం జరిగింది. అన్నమో రామచంద్ర అంటూ తలలు పట్టుకుంటున్న సిచ్యువేషన్ రైతులది. సో రైతుల ప్రభుత్వం శ్రీనివాసరెడ్డి సంక్షేమం కోసమే మేము ఇతర పార్టీల నుంచి చాలామంది ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకుంటున్నాము, ఎమ్మెల్సీలను జాయిన్ చేసుకుంటున్నాము. సో ఇదివరకు పోచారం శ్రీనివాసరెడ్డి తనను కూడా జాయిన్ చేసుకోవడానికి ప్రధాన కారణం కూడా కేవలం రాజకీయ లబ్ధి కోసం ఎదుటి వాళ్ళని అంటే వేరే పార్టీల నుంచి వీళ్ళు జాయిన్ చేసుకుంటున్నప్పటికీ కూడా చెప్తున్న మాటలు చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా రైతు సంక్షేమం కోసం, రైతు రాజ్యం, రైతుల పాలన మాది, రైతులకు సంక్షేమం చేసే విషయంలోనే మేము వేరే పార్టీల నుంచి కావచ్చు మేము జాయిన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులన్నీ కూడా నిర్మోహమాటంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి సిచ్యువేషన్. జాయిన్ చేసుకుంటున్న వాళ్ళు కూడా రీజన్లెస్గా లబ్ధి కోసం వెళ్తున్నప్పటికీ కూడా రీజన్లెస్ సమాధానాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే మనం గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నాము. సో ఓవరాల్గా గ్రూప్కి సంబంధించి టీజీపీఎస్సీతో పాటు అశోక్ నగర్లోనూ వీళ్ళు కూర్చున్నారు. సో వీళ్ళు మాట్లాడారు. ఈ విషయంలో మాత్రం సిటీ కాలేజ్ నుంచి ఓయూ వరకు ధర్నాలు చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు సెక్రటేరియట్ ముట్టడించడం కూడా జరిగింది. సో మొన్నటికి మొన్న మోతిలాలు ఏ పరీక్ష అసలు రాయలేదు అంటే సీఎం రేవంత్ రెడ్డి మాటలు వింటుంటే అసలు నిజంగా తనకి రాష్ట్ర పాలన విషయంలో ఎంత పట్టుందనేది మాత్రం అర్థమవుతుంది. గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు చూస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి ఇన్ని రోజులు ఎలాంటి రాజకీయాలు చేసి అయినా సో అధికారంలోకి వచ్చిన తర్వాత సో డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, సో పథకాలను ఏ విధంగా అర్హులకు అందించాలన్న విషయంలో కావచ్చు ఒక పట్టుండి ఆ పట్టు మీద సమన్వయంతో అధికారుల సమన్వయంతో వాళ్ళకు అందించాల్సింది పోయి సో ఇప్పుడు రైతులకు రైతు బంధు ఆపడం కావచ్చు, ఇప్పుడు రైతుల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకోవడం కావచ్చు. ఇక పింఛన్దారుల విషయానికి వస్తే ఇప్పుడు మళ్ళీ రికవరీని ఆపాలంటూ ఇక నిరుద్యోగుల విషయంలో మనకు తెలిసిందే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేరకపోవడం, నిరుద్యోగులను అసభ్యకరంగా మాట్లాడడం, నిరుద్యోగులను తక్కువ చేసి చులకన చేసి మాట్లాడడంతో మాత్రం ఇప్పుడు నిరుద్యోగులు రోడ్డెక్కారని చెప్పొచ్చు. మొన్నటికి మొన్న మోతిలాలు చాలా ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. గాంధీ హాస్పిటల్లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. సో ఆయన ఏ రకంగా దీక్ష విరమించాడో తెలియదు కానీ అసలు ఆ మోతిలాల్ అనే వ్యక్తి అసలు ఏ పరీక్ష రాయలేదు అనే మాటలు సంచలనమైన వ్యాఖ్యలు అని చెప్పొచ్చు. నిరుద్యోగుల విషయంలో ఇలా మాట్లాడడం. బక్కా జెట్సన్ సార్ అంటే కాంగ్రెస్ నేత, ఆయన ఎన్నో 30 ఏళ్ల సంది కాంగ్రెస్ పార్టీలో ఆయన పనిచేశారు. అలాంటి వ్యక్తి కూడా ఆమరణ నిరాహార దీక్ష చేశారు నిరుద్యోగుల విషయంలో. తాను డిమాండ్ చేసినటువంటి వాటిని ఇప్పటి వరకు కూడా వాటి మీద ఎలాంటి స్పందన కూడా గవర్నమెంట్ నుంచి రాకపోగా నిన్న ఆయన ఆమరణ నిరాహార దీక్షను తన ఆరోగ్యం క్షీణించడం విషయంలో తాను విరమించడం జరిగింది. ఇక అశోక్ని కూడా ఇన్స్టిట్యూషన్స్ నీకు చాలా ఉన్నాయి, వాటి విషయంలో లబ్ధి పొందడం కోసమే నువ్వు ఇవన్నీ నిరుద్యోగులను రెచ్చగొడుతున్నావు అంటూ మాట్లాడడం. సో ఇట్లా నోటికి ఎంత వస్తే అంత నిరుద్యోగుల విషయంలో సో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం సంచలనంగా మారింది. నిరుద్యోగులందరూ కూడా సో వాళ్ళు రోడ్డు మీదకి రావడానికి ఇవే ప్రధానమైన ఎజెండాగా పెట్టుకొని హామీలు ఇవ్వడం పక్కన పెడితే హామీలను నెరవేర్చకపోగా సీఎం రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడడం నిరుద్యోగులను ఉద్దేశించి వాళ్ళని నిజంగా రెచ్చగొట్టాయనేసి చెప్పొచ్చు. నిరుద్యోగులు తమ హాల్ టికెట్స్ తీసుకొని మన న్యూస్ లైన్ ఛానల్కి కూడా వాళ్ళు హాల్ టికెట్స్ బ్యాగ్లో నుంచి హాల్ టికెట్స్ తీసి మరీ చూయించడం జరిగింది. మేము అడ్డా కూలీలమా, మేము నిరుద్యోగులం, మాకు ఇచ్చినటువంటి హామీల విషయంలోనే మేము ఫైట్ చేస్తున్నాము. సో గవర్నమెంట్ ఎందుకు ఇంత నిర్లక్ష్య ధోరణి వహిస్తుంది అన్న విషయంలో కూడా నిరుద్యోగులు చాలా వరకు ఫైట్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా వాళ్ళు డిఎస్సిని పోస్ట్పోన్ చేసే వరకు తమ పోరాటం ఆగదని ఈరోజు ఉదయం కూడా సెక్రటేరియట్ ముట్టడికి కూడా ఈరోజు నిరుద్యోగులు చాలా పెద్ద ఎత్తున వెళ్ళడం జరిగింది. ఇక గురుకులకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, గురుకుల టీచర్స్కి సంబంధించి 1:100 రేషియో ప్రకారం మమ్మల్ని పిలవాలి. సో అప్పుడున్నటువంటి 500కి కేవలం 60 మాత్రం జోడించి ఇప్పుడు ఈ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇవ్వడం కూడా సరికాదు. గ్రూప్ 2, గ్రూప్ 3 విషయంలో కూడా మాకు పోస్టులను పెంచాలి అని గవర్నమెంట్ అధికారంలోకి రానప్పుడు ఇచ్చిన హామీలను మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు. ఇక డిఎస్సి విషయంలో కూడా మీరు 25,000 అన్నారు, మెగా డిఎస్సి అన్నారు, కేవలం 11,000కే మీరు పరిమితం అయినప్పటికీ కూడా
వాళ్ళు పోస్టులు పెంచమని డిఎస్సి విషయంలో అడగట్లేదు, మెగా డిఎస్సిని ప్రకటించమని అడగట్లేదు, కేవలం చదువుకోవడానికి టైం ఇవ్వనిమని మాత్రమే ఇప్పుడు డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని అడగడం జరుగుతుంది. సో ఈ విషయంలోనే వాళ్ళు కొంత ఆగ్రహంతో ఉన్నారు, ఆందోళన చేస్తున్నారు అనేది చెప్పొచ్చు. ఈ విషయంలో అంటే ఎగ్జామ్ కాస్త జరిపి పెట్టుకోవడంలో పెద్దగా సమస్య ఏమి ఉండదు, కానీ సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవట్లేదు? సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల బృందం ముందు మాట్లాడుకోమన్నప్పటికీ కూడా మంత్రులు సీతక్క కావచ్చు, లేదంటే బట్టి విక్రమార్క కావచ్చు, అసలు పోస్ట్పోన్ చేసేదే లేదు. ఎగ్జామ్ నెక్స్ట్ టైం పెడుతున్నటువంటి ఎగ్జామ్లో మీరు ట్రై చేసుకోండి అన్న మాటలు మాత్రం నిజంగా విద్యార్థుల్లో మరింత ఆందోళన రేకిస్తున్నాయి, మరింత వాళ్ళని నిరాశ నిస్పృహలోకి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారనేసి చెప్పొచ్చు. సో మనం చూస్తున్నాం, అంటే మొన్నటికి మొన్న సంస్థ నారాయణపురం మీటింగ్ పెట్టి కూడా గౌడన్నలకు సంబంధించిన మీటింగ్ ఇది. ఇక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి పరీక్షను ముందుకు వెనక్కి జరపాలనుకుంటున్నారు. సో ఇది కొంత ఇబ్బందికర విషయము. సో దీని విషయంలో కొంత మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో దీని విషయంలో మీరేమన్నా చర్చించేది ఉంటే మంత్రుల బృందంతో చర్చించుకోండి అని మాత్రం ఇట్లా వ్యాఖ్యానించడం జరిగింది. ఈ కామెంట్స్ అన్నిటినీ కూడా మనం చూసుకుంటే పబ్లిక్లో కావచ్చు, అంటే ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్నటువంటి వృద్ధుల్లో కావచ్చు, లేదంటే రైతు బంధు తీసుకుంటున్నటువంటి రైతుల్లో కావచ్చు, ఇక నిరుద్యోగులు ఎస్పెషల్లీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి రావడానికి ప్రథమ భూమిక పోషించినటువంటి నిరుద్యోగుల విషయంలో కావచ్చు, పరిపాలన అనేది వాళ్ళు సరిగ్గా లేకపోవడం కారణంగానే, ఎస్పెషల్లీ అడ్మినిస్ట్రేషన్ లోపం, అంటే అడ్మినిస్ట్రేషన్ అనేది సరిగ్గా లేకపోవడం, సమన్వయ లోపం కారణంగానే ఇదంతా కొనసాగుతుందా అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది అని చెప్పలే. ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్లో లోపం ఉండడం వల్ల, అంటే సీఎం ఒక మాట చెప్తున్నాడు, క్రింది స్థాయి మంత్రులు ఒక మాట చెప్తున్నారు, ఆ క్రింది స్థాయి అధికారులు ఇంకోటి ఫాలో అవుతున్నారు. ఇదంతా కాస్త గందరగోళానికి దారితీస్తుందనేసి చెప్పాలి. ఒక గాడిన పడే విధంగా అడ్మినిస్ట్రేషన్ ఉండాలి. రాష్ట్ర పరిపాలన అనేది ఆ విధంగా ఉంటేనే ఇక్కడ లబ్ధిదారులకు పథకాల విషయంలో అర్హులా అనర్హులా అంటూ డిసైడ్ చేయడం కానీ, ఇదంతా కూడా ఒక స్ట్రీమ్ లైన్ మీద వెళ్ళడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమంత్రి చెప్పిన తర్వాత కూడా క్రింది స్థాయి మంత్రుల నిర్ణయాలు, వాళ్ళు చెప్పే విధానాలు, వాళ్ళు సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని అనౌన్స్ చేసే విషయాలు మాత్రం పబ్లిక్కి, ఇటు రైతులకు, ఇటు నిరుద్యోగులను మాత్రం నిరాశ నిస్పృహలోకి నెట్టేస్తున్నాయి అనేసి చెప్పాలి. రికవరీ నోటీసుల మీద ప్రభుత్వం కీలక ఆదేశాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా నిజంగా హాట్ కామెంట్స్ లాగానే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తున్నాయి. ఈ ముగ్గురిని, అంటే ఇటు నిరుద్యోగులను కావచ్చు, ఇటు రైతులను కావచ్చు, అట్లాగే అంటే ఆసరా పింఛన్లు తీసుకుంటున్నటువంటి పింఛన్దారులను కావచ్చు, సో వీళ్ళందరినీ కూడా నిరాశ నిస్పృహలోకి అయితే గవర్నమెంట్ నెట్టేస్తుంది అనేసి చెప్పొచ్చు. ఈ విషయంలో మాత్రం ఇంకా ఈ అడ్మినిస్ట్రేషన్ లోపం అయితే కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ మీద ఒక పట్టు లేదన్నది గ్రౌండ్ లెవెల్లో ఒక చిన్న పిల్లాడికి అడిగినా, సో టీవీల ముందు కూర్చొని చదువు రాని వాళ్ళు, ఒక ముసలమ్మలు టీవీ చూస్తున్న వాళ్ళని అడిగినా కూడా ఇదంతా కూడా వాళ్ళకి అర్థమవుతున్నట్టు సిచ్యువేషన్. సో ఇప్పటికైనా మెయిన్ స్ట్రీమ్లో ఉన్నటువంటి రైతులను కావచ్చు, లేదంటే ఇప్పుడున్నటువంటి నిరుద్యోగ సమస్య విషయంలో కావచ్చు, లేదంటే ముఖ్యంగా ఆసరా పింఛన్లు తీసుకున్నటువంటి ప్రభుత్వం ఆర్థికంగా ఏదో ఒక రకంగా సహాయం అవుతుందనేసి వికలాంగులకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, సో వితంతులకు కావచ్చు ఆసరా పెన్షన్లను అందిస్తుంది. వాళ్ళ విషయంలో మాత్రం చాలా వరకు సమన్వయ లోపం కారణంగా వాళ్ళు ఆందోళన చెందుతున్నారు, అట్లాగే భయపడుతున్న సిచ్యువేషన్ ఉంది. అసలు గ్రౌండ్ లెవెల్లో మాత్రం అడ్మినిస్ట్రేషన్ మీద మాత్రం విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురవుతుందనేసి చెప్పొచ్చు. రాణి. రైట్, థ్యాంక్ యూ హరిత.